సీఎం చంద్రబాబు కాసేపట్లో పోలవరంను సందర్శించనున్నారు. మరి కాసేపట్లో ఉండవల్లి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు ప్రాజెక్టు వద్దకు చేరుకోనున్నారు. పోలవరం ప్రాజెక్టు పరిస్థితిని పరిశీలించనున్నారు. పోలవరం అధికారులతో సమీక్ష నిర్వహించనున్న చంద్రబాబు ప్రాజెక్టు పనుల పునఃప్రారంభంపై ఆదేశాలు ఇవ్వనున్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడి తిరిగి సాయంత్రం 4 గంటలకు ఉండవల్లికి బయలుదేరతారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఆయనకిదే తొలి పర్యటన విశేషం. కాగా 2014 నుంచి 2019 మధ్య పోలవరం నిర్మాణాన్ని చంద్రబాబు పరుగులు పెట్టించారు. వారం వారం పోలవరం పేరుతో సమీక్షలు నిర్వహించేవారు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టులో అనేక సమస్యలు, సవాళ్లు నెలకొన్నాయి. వాటిని కొలిక్కి తీసుకురావాల్సి ఉంది. సాంకేతికంగా అనేక కీలక నిర్ణయాలు తీసుకోవాలి. ఇందుకు కేంద్ర జల సంఘం, కేంద్ర నిపుణులు, అంతర్జాతీయ నిపుణుల సహకారము అవసరం. తొలుత పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి పరిశీలించి అక్కడి అధికారులతో మాట్లాడి తదనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏలూరు నుంచి బ్రహ్మం లైవ్ ద్వారా అందిస్తారు. బ్రహ్మం, చెప్పండి. శిశిరేఖ, ఆంధ్ర ప్రజల యొక్క జీవనాడి ఏదైతే ఉందో పోలవరం ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు సంబంధించి గత 5 సంవత్సరాలు బట్టి కూడా దానికి సంబంధించి ఏదైతే పనులన్నీ కూడా కుంటుపడినాయి అని చెప్పేసి ఇటు టీడీపీ పార్టీ చెందినటువంటి నాయకులు చెప్తున్నారు. 2014 నుంచి 19 వరకు కూడా మనం చూసుకున్నట్లయితే ఈ పోలవరం ప్రాజెక్టు సంబంధించి టీడీపీ హాయంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్న తరంలో పెద్ద ఎత్తున పనులు సాగినాయి. మరోమారు 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించినట్టు నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఈ ప్రాజెక్టు సంబంధించి సోమవారం పోలవరం అనే నినాదంతో మరోసారి ఆయన ఈ ప్రాజెక్టుల పరిశీలనకు వస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కొంతమంది రైతులు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, అంటే గతంలో మనం చూసుకున్నట్టయితే గత 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో ఈ ప్రాజెక్టు పనులు ఎంతవరకు సాగినాయి అంటారు? గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 2014 టు 19 70% పనులు పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం 1%, 2% కూడా పూర్తి అవ్వలేదు. ఇది చాలా దుర్మార్గం. ఇది నిజంగా కూడా పోలవరం ప్రాజెక్ట్ అంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా అటు శ్రీకాకుళం నుంచి ఇటు రాయలసీమ వరకు అందరు రైతులకి కూడా ఉపయోగపడే ప్రాజెక్ట్ ఇది. ఈవేళ నేను వెస్టర్న్ డెల్టాలో గోదావరి డెల్టా ప్రాజెక్ట్ కమిటీలో చేశాను. నేను అక్కడ ఒక రైతుని. ఈవేళ ఈ ప్రాజెక్ట్ కట్టకపోతే మా డెల్టా కూడా కనీసం మంచినీళ్ళు కూడా రానటువంటి పరిస్థితి. ఇది కట్టకపోతేనే జగన్మోహన్ రెడ్డి అతను కనీసం దుర్మార్గమైన పరిపాలన చేతకానితనం వల్ల, పరిపాలన మీద అతనికి అవగాహన లేకపోవటం వల్ల ఈ ప్రాజెక్టుని నీరు కాచేయడం జరిగింది. అతను ఇచ్చేటువంటి మంత్రులు కూడా కనీసం అవగాహన లేనటువంటి మంత్రులు, వాళ్ళకే మాట్లాడటం చేత కాదు, వాళ్ళు బూతులు తిట్టడమే వాళ్ళ ధ్యేయం. ఎవరు బూతులు తిట్టి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి డెవలప్మెంట్ని అన్ని రకంగానే పాడు చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఒకటే కోరుకున్నారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలి, ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వాలని చెప్పని కోరుకున్నారు. ప్రజల కోరిక నెరవేరుతా ఉంది. ఈవేళ ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి పోలవరం ప్రాజెక్టు ప్రతి సోమవారం పోలవరాన్ని కేటాయించుకున్నారు ఆయన. అలాగే ఈ రోజున కూడా సోమవారం పోలవరం ప్రాజెక్టుకు వచ్చి మళ్ళీ ఇక్కడ సమీక్షా సమావేశం పెట్టి దీన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనందరం కూడా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి వెన్నంటూ ఉంటాం. మళ్ళీ ఈ ప్రాజెక్టు కట్టితేనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మంచి జరుగుతుందని చెప్పని కోరుకుంటూ జై చంద్రబాబు నాయుడు గారు, జై తెలుగుదేశం. సార్, మరికొంతమంది కూడా రైతులు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకున్నాం. సార్, చెప్పండి, అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఫస్ట్ ఏదైతే పర్యటన ఉంది, ఇది పోలవరం పెట్టుకున్నారు. దీని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి? నిజంగా ఆంధ్రప్రదేశ్ జీవనాడిని మాకు పూర్తి చేయాలంటే నిబద్ధత గల వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మీరు గమనించండి, 12వ తారీఖు ప్రమాణ స్వీకారం,
13వ తారీఖు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం, 14వ తారీఖు రివ్యూ చేయటం, 17వ తారీఖు ఇక్కడికి ప్రాజెక్టుకి రావటం. అంటే 5 రోజుల్లోనే ఒక నిబద్ధతగా ముఖ్యమంత్రి గారు గాడిని పెడతానికి గతంలో 72 సార్లు వచ్చారు 5 సంవత్సరాల కాలంలో. ప్రతి సోమవారాన్ని పోలవరంగా చేసుకుని ఈరోజు 5 రోజుల్లోనే ప్రమాణ స్వీకారం చేసిన 5 రోజుల్లోనే ఇక్కడికి రావడం జరిగింది. గత ప్రభుత్వం ఈ పోలవరం ప్రాజెక్టుని నిర్వీర్యం చేసి 5 సంవత్సరాల్లో 19 to 24లో 1800 కోట్లు ఖర్చు పెట్టి నిస్సిగ్గుగా 5% పూర్తి చేశామని చెప్పడానికి సిగ్గు శరం ఎగ్గు లేదు ఈ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వానికి. ఏం చేశారు? ఈ 1800 కోట్లు ఎవరికి దారాదత్తం చేశారు? మా రైతులకు చెప్పాలి. మెగా ఇంజనీరింగ్ కి దారాదత్తం చేశారా? కిక్ బ్యాక్లు తీసుకుని రుషికొండలో 500 కోట్లు పెట్టి బంగారు బాత్రూంలు కట్టాడు ఈ ముఖ్యమంత్రి. చెప్పాలి మాకు, మా రైతులకి. మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఈ పోలవరం ప్రాజెక్టుని గాడిలో పెట్టే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ రివ్యూ ద్వారా ఈ ఏదైతే తప్పిదాలను సరిచేసి కేవలం 2 సీజన్లలో ఈ పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి సంసిద్దమయ్యారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వాలంటే గత చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వ హయాంలో డిపిఆర్ 2ని 55,548 కోట్లకి టీఎస్సీ క్లియరెన్స్ తీసుకుని ఫైనాన్స్ దగ్గరికి పంపారు. ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం ఏం చేసిందండి? ఒకసారి ఏమో 10,000 కోట్లు ఇమ్మంటారు, 45 మీటర్లు అంటారు, ఒకసారి 47 మీటర్లు అంటారు. ఇది కాదన్నట్లు, ఇది తగదు అన్నట్లుగా పోలవరం డ్యామ్ని ఆటకెక్కించేసి 900 కోట్లతో ఎత్తిపోతలకి జీవో ఇచ్చి ఈ డ్యామ్ని బ్యారేజ్గా మారుతాడా? ఎట్టి పరిస్థితిలో ఈ విధ్వంసక గత ముఖ్యమంత్రికి ప్రజలు గుయ్యమనిపించి కడపలో 4 సీట్లే ఇచ్చారు. అందుకనే ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మన గోదావరి జిల్లా మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారి దిశ నిర్దేశంతో పోలవరం పూర్తి స్థాయిలో 49 మీటర్ల ఎత్తులో 194 టీఎంసీలతో పూర్తవుద్ది. ఆంధ్రప్రదేశ్ లో 50 లక్షల ఎకరాలకి సాగునీరు అందటం ఖాయమని మనం చేస్తా ఉన్నాం. అంటే ఈ పోలవరం ప్రాజెక్టు ఎప్పుడులోగా పూర్తయ్యే అవకాశం ఉంది? ఎందుకంటే ఇటు ఎన్డీఏ కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు నిధులు కూడా తెచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎప్పుడులోగా పూర్తయిద్దని మీరు రైతులు ఆశిస్తున్నారు? అసలు అంటేనండి, ఈ సీజన్ ఆల్రెడీ ఫ్లడ్ సీజన్ వచ్చేసింది. ఇందులో చిన్న గత ప్రభుత్వ తప్పిదాలన్నింటినీ కవర్ చేయాలి. మనం డయాఫ్రమ్ వాళ్ళు కరెక్ట్ చేయాలి. 2 ఫ్లడ్ సీజన్లో అంటే 24, 23, 24 కానీ 24, 25 కానీ 2 ఫ్లడ్ సీజన్లోనే ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తయి కుడి ఎడమలకి సాగునీరు వస్తుందని చెప్పి మేము గట్టిగా నమ్ముతా ఉన్నాం. అదేవిధంగా మనకి ఇక్కడ కొంతమంది తెలుగుదేశం పార్టీ చెందినటువంటి నాయకులు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుంది. సార్, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పోలవరం మొదటిసారిగా వస్తున్నారు. అయితే ఈ టీడీపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. అదేవిధంగా ఈ పోలవరం ప్రాజెక్టు సంబంధించి నిధులు సేకరణ కావచ్చు, లేకపోతే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తయిద్దని మీరు ఆశిస్తున్నారు? వాస్తవంగా ఏది ఏమైనప్పటికీ కూడా మళ్ళీ 2029లో మళ్ళీ ఎలక్షన్కి వెళ్లే లోపు చంద్రబాబు నాయుడు గారు పోలవరం పూర్తి చేసుకుని ప్రజలను ఓటే అడుగుతానికి వెళ్తానికి ఆయన చిత్తశుద్ధితో ఉన్నారనేదే ఇవాళ 5 రోజుల్లో మరి పోలవరం ప్రాజెక్టుని సందర్శించడానికి వచ్చిన ఆయన ఉత్సాహం, ఆయన ఒక స్పీడు చూస్తుంటే తప్పనిసరిగా అతి త్వరలో మళ్లీ ఎలక్షన్కి వెళ్లి లోపు ముందే పోలవరం పూర్తి చేసామని చెప్పి ఈ ప్రజలకు చెప్పే విధంగా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తారని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటున్నామండి. అలాగే మరి 2014లో మరి రాష్ట్రం ఇడిపోయినప్పుడు అధికారంలోకి వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు 19లో కల 70% పోలవరం పనులు పూర్తి చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అని చెప్పి వచ్చి మోసపూర్వకమైన మాటలు చెప్పి జనాలకి ఇది 5% అవ్వలేదు, 10% అవ్వలేదని చెప్పారు. ప్రజలందరూ చూశారు. ఆ అబద్ధకోరి మాటలకి నిదర్శనగా మరి 11 సీట్లతో ఆయన ఇంటికి వెళ్తాం మరి ప్రజలందరూ కూడా సహకారంతో మరి 11 సీట్లకే పరిమితమయ్యాడు. మరి నారా చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమికి 164 సీట్లు ఇచ్చారంటే ఈ రాష్ట్రానికి పోలవరం పూర్తి కావాలన్నా, అమరావతి నిర్మాణం పూర్తి కావాలన్నా, సంక్షేమం అనగా
మరి అలాగే పరిశ్రమలు అనగా అన్ని కూడా పూర్తి అవ్వాలంటే అది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి జనం నమ్మారు కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా ఓట్లేశారు. దానికి నిదర్శనగా కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే ఉత్సాహంతో పనిచేస్తున్నారు. రైతు ప్రభుత్వాన్ని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డికి సిగ్గొచ్చే విధంగా పోలవరాన్ని పూర్తి చేసి రైతులకి అందరికీ కూడా ఏదైతే 100 సంవత్సరాల చరిత్ర గల పోలవరాన్ని మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా పూర్తి చేసి తప్పనిసరిగా ఆయన ప్రజలకు అందించే విధంగా పనిచేస్తారు కేంద్ర ప్రభుత్వ సహకారాలతో అని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేసుకుంటున్నామండి. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే ఈ పోలవరం ప్రాజెక్టు సంబంధించి సందర్శన కోసం మరికొద్ది నిమిషాల్లో చంద్రబాబు నాయుడు అయితే పోలవరం ప్రాజెక్టుకు వస్తున్నారు. ఉండవల్లిలో ఇప్పటికే ఆయన ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఇటు పోలవరం ప్రాజెక్టుకి చేరుకోవడానికి ఇంకా మరికొద్ది నిమిషాల్లో వస్తారు. అదేవిధంగా 2014 నుంచి 19 వరకు మనం చూసుకున్నట్లయితే సుమారుగా 72% పనులు అయితే పూర్తయ్యాయి. అదేవిధంగా ఏదైతే 2019 నుంచి 24 వరకు ఏదైతే వైసీపీ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కేవలం 2% మాత్రమే ఈ పనులు పూర్తయ్యాయని చెప్పేసి ఇక్కడ ఉన్నవారు చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఏదైతే ఒక స్పష్టమైన మెజారిటీ వచ్చినటువంటి ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో ఎన్డీఏ కూటమి ద్వారానే ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తయిద్దని, అదేవిధంగా ఇటు చంద్రబాబు మీద పూర్తి విశ్వాసం ఉంది. చంద్రబాబు నాయుడు మాత్రమే ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తారని ఇక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తున్నారు. ఏదైతే ఈ పోలవరం ప్రాజెక్టు కన్నా పూర్తయినట్లయితే ఇటు ఉత్తరాంధ్రకు సంబంధించి వెనుకబడిన జిల్లాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇటు రాయలసీమ ప్రాంతాలకు కావచ్చు, ఇటు గోదావరి జిల్లాలు కానీ మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా ఉన్నటువంటి ఏదైతే 25 జిల్లాలకు సంబంధించి కూడా అన్ని చోట్ల కూడా అన్ని జిల్లాలకు కూడా ఈ సాగునీరు త్రాగునీరు అందిద్దని చెప్పేసి ఇక్కడ ఉన్నవారు విశ్వసిస్తున్నారు. మరొక విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ పోలవరం ప్రాజెక్టు ఒక జాతీయ ప్రాజెక్టు కాబట్టి ఈ గతంలో కూడా 2019 నుంచి 24 సమయంలో కూడా ఏదైతే కాంట్రాక్టులు పనిచేశారో ఆ కాంట్రాక్టులు చేసినటువంటి ఎవరైతే కాంట్రాక్టులు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు చెల్లించకపోవడం వల్లనే ఈ పనులు ఆగిపోయాయని చెప్పేసి చెప్తున్నారు. మరోపక్క మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఈ పోలవరం ప్రాజెక్టు సంబంధించి ఇప్పటికే ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి నేపథ్యంలో నిధులకు ఎటువంటి కొరత లేదు కాబట్టి పోలవరం కావచ్చు లేకపోతే అమరావతి సంబంధించి కావచ్చు ఇవన్నీ కూడా పూర్తయితాయి అని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు విశ్వసిస్తున్నారు. ఇది పరిస్థితి. శ్రీనివాసరావు, బ్రహ్మం, బీఆర్కే న్యూస్, పోలవరం నుంచి. ఓకే, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ బ్రహ్మం.